దేవుని పిలుపులో నువ్వు ఉన్నావని దానికి మొదటి గుర్తు ఏంటంటే శ్రమానుభవం గుండా ఇరుకులోకి దేవుడు ఏం చేస్తాడు? నెట్టేస్తాడు. 1 పేతురు 5వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు నేను శ్రమల గుండా తీసుకువెళ్తే ఆలోచించు, శ్రమల తర్వాత రిజల్ట్స్ ఉంటాయి. ఎప్పుడు కూడా దేవుని బిడ్డ జీవితంలో శ్రమకు ఉద్దేశం లేదు అని నువ్వు ఎప్పుడు భావించదు. సీ లిజన్, యువర్ పెయిన్ హ్యాస్ అ పర్పస్. డోంట్ ఎవర్ ఫీల్ దట్ యువర్ పెయిన్ ఈజ్ మీనింగ్లెస్. నా నొప్పికి ఏమీ అర్థం లేదని భావిస్తుంటే నీకు వాక్యం తెలియదు. కలిసి చదువు 5:10. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన పిలుపో సర్వకృపానిధియగు దేవుడు. పిలిచిన వాడు. కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట ఒక నిమిషం కొంచెం కాలం శ్రమ పడిన తర్వాత ఏమొస్తుంది? జాగ్రత్త. ఆఫ్టర్ మాత్ ఆఫ్ సఫరింగ్. నీవు గాయం గుండా వెళ్ళావా, వేదం గుండా వెళ్ళావా, శ్రమానుభవం గుండా వెళ్ళావా, ఇరుకు గుండా వెళ్ళావా, దాని తర్వాత ఒకటి ఫలితం ఉంది. ఏంటి ఆ ఫలితం అంట? తానే మిమ్మును పూర్ణులనుగా చేసి స్థిరపరచి బలపరచు. 3 మాటలు. పూర్ణులుగా చేస్తాడు, స్థిరపరుస్తాడు, మూడోది బలపరుస్తాడు. ఇది దేవుని యొక్క కార్యాచరణ. ఇది తెలుసుకుంటే 8వ వచనంలో 10వ వచనంలో సాతాను దాడి చేస్తే భయపడం.